సూర్యుడు మెల్లగా ఉదయించగా ప్రశాంతమైన గ్రామం మెలకువలోకి వచ్చింది. ఒక చిన్నింట్లో తండ్రి పవన్ కుమార్ లేచి తన రోజు ప్రారంభిస్తాడు. పక్కనే చిన్న కౌశల్ గాలి వీచగానే ఆనందంతో నిద్రలో కదుల్తాడు. వారి చిన్న వంటగదిలో సాధారణమైన అల్పాహారం, కాని ఆహారం కంటే విలువైనది వారి నవ్వులు దానిని రుచికరంగా మార్చాయి. చేతులు పట్టుకుని పవన్ కౌశల్ని పాఠశాలకు తీసుకెళ్లాడు. కౌశల్ ఆనందంగా దూకుతూ వెడుతూ ఉండగా పవన్ మౌనంగా గర్వంగా నవ్వాడు. పవన్ పసుపు రంగు హెల్మెట్ ధరించి భారమైన ఇటుకలను మోస్తున్నాడు. చెమట బిందువులు నుదిపిపై నుండి జారుతున్నాయి. అయినా అతను ఆగడం లేదు. అతను ఎత్తే ప్రతి ఇటుకు కూడా కౌశల్ భవిష్యత్తు కోసమే. పాఠశాలలో కౌశల్ తన తండ్రిని చిత్రించాడు, కూలీగా కాదు, సూపర్ హీరోగా. అతనికి పవన్ ప్రపంచంలోనే బలమైన మనిషి. సూర్యుడు మరింత ఎండగా మారుతుంటే పవన్ తన ముఖంపై చెమటను తుడుచుకున్నాడు. ఇతరులు విశ్రాంతి తీసుకున్నా కౌశల్ గురించి ఆలోచిస్తూ అతను నిరంతరం పనిచేశాడు. పాఠశాల ముగిసిన తర్వాత గేటు దగ్గర పవన్ వేచి చూశాడు. కౌశల్ పలుగెత్తుకుంటూ తన తండ్రి ఒడిలో పడ్డాడు. వారి చిరునవ్వులు అస్తమించే సూర్యుడి కంటే ప్రకాశవంతంగా వెలిగాయి. వారి ఇంటికి తిరిగి వెళ్తూ కౌశల్ తన రోజు సంగతులు ఉత్సాహంగా చెప్పుకుంటూ పోయాడు. అతని ఆనందాన్ని వింటూ పవన్కి తన అలసట మాయమైంది. ఆ రాత్రి వారి చిన్న ఇంటి నేలపై కూర్చుని భోజనం పంచుకున్నాడు. వారి నవ్వులు ఆ గదిని పండుగ కన్నా. పవన్ నిద్రపుచ్చుతాడు. కౌశల్ నెమ్మదిగా చెబుతాడు, నాన్నా, నేను పెద్దవాడనయ్యాక మీలాగే ఉంటాను. ఆ మాటలు విన్నా పవన్ కళ్ళలో ఆనందభాష్పాలు మెరుస్తాయి. ఇలా వారి సాధారణ జీవన రీతిలో ప్రేమే వారి సంపదగా మారుతుంది. పవన్ ధనంతో కాకుండా తన చెమటతో, త్యాగంతో తండ్రి కొడుకుల మధ్య ఉన్న ఆ బంధంతో భవిష్యత్తును నిర్మిస్తాడు. ఈ రోజు కథ నచ్చిందా? మరిన్ని అద్భుతమైన కథల కోసం లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. చిట్టి చిట్టి స్టోరీస్